చూస్తున్నాం ఐపీఎల్ ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో వరుసగా ఆర్సీబీ రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. గతేడాది తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ ఇప్పుడు మరోసారి ట్రోఫీలను ముద్దాడింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల సరసన ఆర్సీబీ చేరింది. ఈ చారిత్రాత్మక విజయంలో రికార్డు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, అద్భుతంగా బౌలింగ్ చేసిన రసిక్ సలాందార్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆర్సీబీ పేసర్లు చుక్కలు చూపించారు. రసిక్ నేతృత్వంలో బెంగళూరు బౌలింగ్ విభాగానికి తోడు భువనేశ్వర్ కుమార్, జోస్ చెలరేగడంతో గుజరాత్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో సుందర్ 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక్కడే అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 10, అలాగే సాయి సుదర్శన్ 12, జోస్ బట్లర్ 19 పరుగులతో విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్, అజయ్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. దాంతో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ 3 వికెట్లతో టాప్ పర్ఫార్మర్ గా నిలవగా, భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ చెరో 2 వికెట్లు, కృణాల్ పాండ్యా 1 వికెట్ కోల్పోయారు. అయితే దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లోనే 32 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే ఆ తరువాత పడిక్కల్ 1, రజత్ పాటిదర్ 15 పరుగులు చేశారు. రషీద్ ఖాన్, కసిగో రబాడాలు వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. ఒక దశలో ఆర్సీబీ 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే మరో ఎండ్ నుంచి విరాట్ కోహ్లీ పట్టుదలతో క్రీజ్లో నిలబడి జట్టును ఆదుకున్నాడు. లీగ్ అంతటా అద్భుతంగా రాణించిన రబాడాకు ఈ సీజన్లో ఇది 29వ వికెట్ అయింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీకి ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కాగా, ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో సంయుక్తంగా 3వ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డుకెక్కింది. చివరిలో టీం డేవిడ్ 24 పరుగులతో అవుట్ అయినప్పటికీ జితేష్ శర్మతో కలిసి కోహ్లీ ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఆఖరి వరకు నాటౌట్ గా నిలిచిన కింగ్ కోహ్లీ బెంగళూరు అభిమానుల దశాబ్దాల నిరీక్షణను వరుసగా 2వ ఏడాది కూడా నిజం చేస్తూ కప్ను అందించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లతో రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.